పరలోకానికి వెళ్ళే రాజ్యం ఇంకా రాలేదేంటమ్మా? ఏమిటి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పరలోక రాజ్యానికి వెళ్తాను. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మీరేం చేశారు? నేను చాలా మందికి ఉచితంగా వైద్యం చేశాను. చాలా మంది రోగులకు నయం చేశాను. నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాను. నేను ఇంజనీర్. నా ఐడి వల్లే విశాఖపట్నం చర్చిలను నేనే కట్టాను. నేను ఖచ్చితంగా పరలోక. నేను లాయర్ని. ఎంతో మందికి భార్యాభర్తలు గడిపింది నేనే. ఎంతో మంది న్యాయం చేసింది నేనే. ఖచ్చితంగా నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. నేనే బ్యూటీషియన్ని. నన్ను చూస్తే గుర్తుపట్టట్లేదా? అనేక మంది బ్లాక్ గా ఉన్న వాళ్ళని తెల్లగా చేసి అందంగా చేసి అందరినీ నీట్ గా చేసినందుకు నేను గ్యారెంటీగా పరలోక రాజ్యానికి నేనే వెళ్తాను. మీరేం చేశారేంటి? అనేక రాష్ట్రాలు తిరిగి అందరికీ స్వస్థత పరిచాను. అనేక మందికి స్వస్థపరిచాను. అనేక మందికి సువార్త ప్రకటించాను రాష్ట్రాలు తిరిగి. నేను గ్యారంటీ పరలోక రాజ్యానికి వెళ్తాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారేంటి? నేను దేవుని నమ్ముకున్నాను. దేవుని పెట్టిన ఉదయాల్లో దేవుడు ఉన్నారు. ఖచ్చితంగా పరలోక రాజ్యం. ఓ పెద్ద చెప్పొచ్చావులే. దయచేసి వినండి. మరికొద్దిసేపట్లో పరలోకానికి వెళ్లే రక్షణ బండి వచ్చును. అందరూ సిద్ధముగా ఉండాలి. ఇంకా రాలేదండి. ఎక్కడమ్మా, ఎక్కండి. రక్షణ బండి వచ్చింది, ఎక్కండి. పరలోకానికి వెళ్ళే రక్షణ బండి ఎక్కాలి. దిగండి అమ్మా. రక్షణ గేట్ వచ్చింది. రక్షణ పరలోక రాజ్యం గేట్ వచ్చింది. అందరు దిగాలి. మీ పేరేంటి? నా పేరు సీత. అమ్మా ఆడియన్స్ వైపు తిరుగమ్మా. ఆడియన్స్ వైపు తిరుగు. మీ పేరు లేదండి ఇక్కడ. ఏంటి నా పేరు లేదా? నేను అనేక మందికి ఉచితంగా వైద్యం చేశాను. ఎంతో మంది రోగులకు నయం చేశాను. నా పేరు లేదా? అయినా లేదమ్మా. నా పేరు లేదా? నీ పేరేంటమ్మా? నీ పేరు ఇక్కడ లేదమ్మా. రావిడా నీ పేరు కూడా లేదమ్మా. నా పేరు లేకపోవడం. ఇంకో బిడ్డ దొరికింది. రమ్య. నీ పేరు కూడా లేదు. నా పేరు లేకపోవడం ఏంటండి? అనేక మందిగా నల్లగా ఉన్న వాళ్ళందరినీ తెల్లగా చేసినందుకు నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. కరెక్ట్గా ఎత్తుకండి. అయినా లేదమ్మా. ఎంత అందగత్తైనా రావిడా. నీ పేరేంటి? నీ పేరు లేదమ్మా. నా పేరు నేను అనేక మందికి స్వస్థత పెట్టాను. అనేక రాష్ట్రాలు నీ పేరు లేదమ్మా. ఎంతమంది వచ్చారా? నీ
పేరేంటి? నా పేరు మీనా. మీరు వైజాగ్లో ఉంటారు కదండి? మీరు ఇక్కడ రావచ్చండి. మీరు చాలా మంచివారు. మీరు మాట అలాగా ప్రేయర్ చేస్తూ దేవుడిని మీరు హృదయంలో పెట్టుకున్నారు కాబట్టి మీరు పరలోక రాజ్యానికి వస్తున్నారు. ఈ రాత్రి దేవుడు దర్శనం